చైనా కొట్టిన దెబ్బ ఏదైతే రేర్ ఎర్త్ మినరల్స్ ఇప్పుడు అమెరికాలో ప్రతి దానికి బ్యాటరీలు కావాలి, ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్స్ విపరీతంగా మూవ్ అవుతాయి, అట్లాగే ఇతర అంశాలకి అవసరం, ప్రతి దానికి రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి. అవేమో ఇప్పుడు కరువు అయిపోతున్నటువంటి దశ. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఏంటయ్యా అంటే అవి చైనా ఆప్పడేసింది అమెరికాకి 100% టారిఫ్ వేసినందుకు ప్రతీకారంగా. ఒకటి అమెరికన్ షిప్స్కి చైనాలో భారీ డబ్బులు వసూలు చేస్తున్నారు, రెండవది ఇది వసూలు చేస్తున్నారు, ఇది ఇవ్వనంటున్నారు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వాన్ని అడిగారు జర్నలిస్టులు, మరి ఎలాగ మీరు చేస్తారు అని అడిగితే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ ఏమంటారంటే భారతదేశము యూరప్ దేశాల్లో ఎక్కడైతే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో వాళ్ళ సహకారం అడుగుతాం, వాళ్ళ సహకారంతో కొనసాగిస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు భారత్ మీద టారిఫ్ వేసాడు, మరి భారతదేశం ఆడికి ఎందుకు ఇవ్వాలా రేర్ ఎర్త్ మినరల్స్? అప్పుడు మనం కూడా అడ్డు పెడితే ఏమైపోతుంది అంటే వాళ్ళకి ధైర్యం, ఇది కాకపోతే అది అన్నటువంటిది. ఈ అహంకారపూరిత ధోరణి అమెరికాకి శాపంగా మారుతుంది, అమెరికా వల్ల ప్రపంచానికి శాపంగా మారుతుంది.